హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి పరమాన్నం అండి. పరమాన్నము, గుడ అన్నము, బెల్లం అన్నము, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు, కానీ రుచి మాత్రం ఒకేలా ఉంటుందన్నమాట. సో ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు రైస్ని వేసుకోండి. ఇక్కడ మీరు దొడ్డు బియ్యం వేసుకోవచ్చు, నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. ఈ బియ్యంని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇక నేను క్వాంటిటీ అనేది కొద్దిగా చేస్తున్నాను, మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీని యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1 కప్పు రైస్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని, ఇలాగ వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి. మనము రవ్వకి అయితే ఎలా తీసుకుంటామో క్వాంటిటీ 1 కప్కి 4 కప్స్ వాటర్, సేమ్ అలాగే ఇలా దగ్గరికి ఎంతవరకు బాగా ఉడికించుకోండి. పొయ్యి మీద పెట్టేసుకొని ఇలా దగ్గరికి ఎంతవరకు బాగా ఉడికించున్నాక దీంట్లోకి ఇప్పుడు మనము 1 కప్పుకి 2 కప్పుల వరకు తురుముకున్న బెల్లం వేసుకోండి. ఈ క్వాంటిటీ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకొంచెం ఎక్కువ బెల్లం తినేవాళ్ళు అనుకుంటే, స్వీట్నెస్ తినేవాళ్ళు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, 1/2 కప్పు వరకు. సో ఇలా బెల్లం కూడా వేసేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా అక్కడక్కడ బెల్లం తురుము ఉంటుంది కదా, సో అలా లేకుండా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసేసుకోండి. అలాగే దీంట్లోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. బాదం, కాజు, కిస్మిస్ అవన్నీ నెయ్యిలో బాగా దూరగా వేయించుకొని పరమాన్నంలో వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.